ఇయాల బీఆర్ఎస్ పార్టీ లీడర్లు రాష్ట్రం మొత్తంలో ధర్నాలు చేసిండ్రుల్లా గతంలో ఎల్ఆర్ఎస్ మీద మీరు మాట్లాడినవన్నీ ఉత్తమాటలేనా అని కాంగ్రెస్ సర్కార్ని మస్తుగా అరుచుకున్నారు. రేవంత్ సర్కారు ఎన్ని రోజులు ఉండదు అని తెలంగాణ మొత్తం నిరసనలు తెలిపినరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగానే చేయాలని రాష్ట్రం మొత్తాల్లో ధర్నాలు చేసిర్రు. ఎట్లాంటి ఛార్జీలు లేకుండానే ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేయాలంటున్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో ఇవాళ ధర్నాలు చేపట్టిర్రు. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నిరసనలలో పాల్గొన్నారు. ఇదే కాంగ్రెస్ సర్కారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని మాట్లాడిరో గుర్తు చేసుకోవాలని అంటున్నారు. ఎల్ఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని వాళ్ళ కమిట్మెంట్. ఏకంగా బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి గారు అయితే కోర్టుకు వెళ్ళినటువంటిది కూడా మనం చూసినాం. ఎందుకంటే 25 లక్షల కుటుంబాలు వారిని ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాలు. మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేయండి. మీరు వెంటనే ఆ జీవో విత్డ్రా చేసుకొని వాళ్ళకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలనేది మా డిమాండ్. తప్పకుండా ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ధర్నాలు చేస్తాం, లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. ఎందుకంటే మేము వేరేదేమో అడుగుతలేం. మీరు ఇచ్చిన కమిట్మెంట్, మీరు ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం చాలా కమిట్మెంట్లు ఇచ్చారు. మీరు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎన్నికల సమయంలో ఏదైతే ఈ రోజు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, లేదా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కానివ్వండి, లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు కానివ్వండి, మీరు ఈ రోజు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనే పథకం తేవాలి. కొత్త ప్రభుత్వం వచ్చేది పేద ప్రజల మనసులు గెలవడానికి రావాలి తప్ప వాళ్ళ డబ్బులు దోచుకోవడానికి రాకూడదు. మీరు వేసే ఈ పథకం ఏదైతే 20,000 కోట్ల వరకు మనం వసూలు చేద్దామనే ఏదైతే మీ ఉద్దేశం ఉందో ఇది చాలా తప్పు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడారు. ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోట్ల బిల్ వేశారు. ఈరోజు మంత్రిగా ఉన్న గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ గురించి కేసీఆర్ గారు ఏదో అన్యాయం చేస్తున్నారు, దోసుకుంటున్నారు అనే లెవెల్లో మాట్లాడున్నారు. ప్రజల రక్తాన్ని పీలుస్తూ ఉన్నాడు. చేసిన అప్పులు తీర్చడానికి ప్రజల రక్తాన్ని పీల్చి ఈరోజు అప్పులు కట్టుకుంటున్నారు ఎల్ఆర్ఎస్ వల్ల. మేము అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్రీగా రెగ్యులరైజేషన్ చేస్తామని ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడున్నారు. అదేవిధంగా గౌరవ మంత్రి వాళ్ళు సీతక్క గారు మాట్లాడుతూ వారు కూడా కేసీఆర్ గారు దోసుకోవడానికి, దాచుకోవడానికి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చున్నారు. ఎట్టి పరిస్థితులలో ఎల్ఆర్ఎస్ కట్టడానికి వీల్లేదు, మీరు కట్టకండి, కేసీఆర్ గారు దోసుకుంటున్నాడని మాట్లాడారు. మరి గౌరవ మంత్రి గారు సీతక్క గారిని సూటిగా అడుగుతా ఉన్నాం, ఈరోజు మీ ముఖ్యమంత్రి గారు దాచుకుంటున్నాడా? అందుకే ఎల్ఆర్ఎస్ని ఈరోజు మార్చ్ ఎండింగ్ వరకు డెడ్ లైన్ పెట్టి డబ్బులు కట్టమని ప్రెజర్ చేస్తున్నారా? మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఉచితంగానే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.